హలో స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్ బ్యాక్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ముగిసింది. ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా అయితే రాయడం జరిగింది. 92% వాజ్ ద అటెండెన్స్ పర్సంటేజ్. అంటే ఇదొక బిగ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఈ పరీక్షకు, ముఖ్య పరీక్షకు హాజరైనట్టయితే మనం చెప్పుకోవచ్చు. ఓకే, దాదాపుగా 900 వేకెన్సీలతో ఏదైతే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించారో, కీపింగ్ అవే ఆల్ అదర్ డెవలప్మెంట్స్, అంటే ఏవైతే పొలిటికల్ డెవలప్మెంట్స్ లేదంటే ఎగ్జామినేషన్ ముందు ఏవేవైతే జరిగాయో అవన్నిటిని కూడా మనం పక్కన పెట్టి ఈరోజు ఈ వీడియోలో మనము కేవలం నిన్న జరిగినటువంటి ప్రశ్నాపత్రం, నిన్న వచ్చినటువంటి ప్రశ్నాపత్రం ఆధారంగా అసలు కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు, వాట్ కెన్ బి ద ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. పేపర్ 1 వాజ్ డెడ్ ఈజీ అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. పేపర్ 2 వాజ్ ఆల్సో మోడరేట్ సార్ అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ అయితే నాకు చెప్పడం జరిగింది. ఓకే, కానీ ఆ ట్రెండ్ ఏదైతే ఉందో, డెడ్ ఈజీ అన్నటువంటి కాంపనెంట్ ఈజీగా మారింది కీ వచ్చిన తర్వాత. పేపర్ 1 కూడా, పేపర్ 2 వచ్చేసి ఈజీ టు మోడరేట్ అన్న వాళ్ళు కీ వచ్చిన తర్వాత సార్ మోడరేట్ వేసారని చెప్పి కూడా నాకు చెప్తా ఉన్నారు. సో నిన్నటి నుంచి ఆల్మోస్ట్ ఒక 100-120 మెంబర్స్తో నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో టెక్స్ట్ మెసేజెస్, వాట్సాప్లో అవి నేను అంతా కూడా చేసిన తర్వాత ఒక కన్క్లూజివ్గా, అంటే ఒక టెక్నికల్గా సైంటిఫిక్గా ఆలోచన చేసి ఒక కట్ ఆఫ్ ప్రిడిక్షన్ అయితే ఈరోజు ఈ వీడియోలో మనం చేసుకుందాము. అండ్ ఈ కట్ ఆఫ్కి, రాబోయే కట్ ఆఫ్కి ఆల్మోస్ట్ నియర్ బైగా కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. దిస్ ఈస్ కంప్లీట్లీ మై హోల్ ప్రిడిక్షన్. ఓకే, సో కట్ ఆఫ్ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెన్సీస్, ఎన్ని ఖాళీలు ఉన్నాయో మనం దాన్ని చూస్తాము. అటెండెన్స్, హాజరు శాతం, ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారో దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. పేపర్ స్టాండర్డ్, పేపర్ ఈజీయా, మోడరేటా, టఫా, ఆ పేపర్ స్టాండర్డ్ ని చూస్తాము. నెగటివ్ మార్క్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో, తెలంగాణ గ్రూప్ 2లో లేనిది ఏపీ గ్రూప్ 2లో ఉన్నది ఏంటంటే దెర్ ఇస్ అ స్కోప్ ఆఫ్ నెగటివ్ మార్క్స్ హియర్. సో నెగటివ్ మార్కింగ్ ని కూడా పరిగణలోకి తీసుకొని మనము కట్ ఆఫ్ అయితే ఇక్కడ అంచనా వేయడం జరుగుతుంది. సో కట్ ఆఫ్ ప్రిడిక్షన్ ఏంటంటే పేపర్ 1 కి కట్ ఆఫ్ అమ్మా, ఇట్ కెన్ బి అరౌండ్ 120 ±5. ఓకే, పేపర్ 1 విచ్ కంప్రైజ్డ్ ఆఫ్ యువర్ పాలిటీ ప్లస్ ఏపీ హిస్టరీ ఉన్నటువంటి పేపర్ ఏదైతే ఉందో దాంట్లో కట్ ఆఫ్ 120 ±5 ఉండొచ్చు. అంటే ఇట్ కెన్ బి 125 ఆర్ ఇట్ కెన్ బి 115. బట్ పాజిటివ్ ఎడ్జ్ లోనే మీరు పెట్టుకొని దీన్ని 125 దాకా పెట్టుకోవచ్చు. పేపర్ 2 కట్ ఆఫ్ 90 ±5 అనుకోవచ్చు. 90 ±5 అంటే 95 కూడా ఉండవచ్చు, లేదా 90 కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఈ ప్రిడిక్షన్ లో అంటే పేపర్ 1 ప్లస్ పేపర్ 2 జాయింట్ కట్ ఆఫ్ జనరల్ కేటగిరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జోన్స్, అంటే జోన్స్ ని నేను పరిగణలోకి తీసుకోకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జోన్స్ మనం మాట్లాడుకుంటే జనరల్ కేటగిరీకి ఇట్ కెన్ బి 210 to 220 మధ్యలో ఉండొచ్చమ్మా. 210 to 220. This is out of 300 marks. Okay, this is out of 300. Out of 300 అంటే ఏంటి? పేపర్ 1 ప్లస్ పేపర్ 2 అవుట్ ఆఫ్ 300. ఓకే, సో బేసికల్ గా ఈ కట్ ఆఫ్, ఐ మీన్ ఈ రేంజ్ లో ఎవరైతే 240, 250, 235 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 240 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 242 లో ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో 220 అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీని పక్కన పెడితే 220 ప్లస్ వచ్చినటువంటి అన్ని కేటగిరీల ఆస్పిరెంట్స్ కూడా సేఫ్ సైడ్ లో ఉన్నట్టే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ కి 200 to 210 కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. బీసీఏకి అయితే 170 to 180 కట్ ఆఫ్ ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. బీసీబి 180 to 190 ఉండవచ్చు. బీసీసి 160 to 170 ఉండవచ్చు. బీసీడి 180 to 190 ఉండవచ్చు. బీసీఈ 170 to 180 ఉండవచ్చు. షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ 160 to 170 ఉండవచ్చు. షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీ 150 to 160 కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు. దిస్ ఇస్ కంప్లీట్లీ మై ప్రిడిక్షన్ అకార్డింగ్ టు ద వేకెన్సీస్, జోన్స్, ఓకే, పేపర్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, ఈ అన్ని ఆస్పెక్ట్స్ ని కూడా పరిగణలోకి తీసుకొని నేను ఈ కట్ ఆఫ్ అయితే అంచనా వేయడం జరుగుతుంది. సో మీరు ఫైనల్ కి, అంటే నిన్న ఇనీషియల్ కి ఏదైతే వచ్చిందో ఆ ఇనీషియల్ కి చూసుకున్న తర్వాత మీ స్కోర్ ఎంత వస్తుందో ఒక్కసారి కింద నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తున్నానండి మా ఛానల్ని. థ్యాంక్ యూ. జై హింద్.